ఈగల్ సినిమా రివ్యూ. ఏంటబ్బా 10 రోజుల క్రితం వచ్చిన సినిమాకి ఇప్పుడు చెప్తున్నావు అని అనుకుంటున్నావా? లేదండి, టైం సరిపోలేదు చూడడానికి. సో అందుకని చెప్పి నిన్న రాత్రే చూశాను. చూసినాక నాకు ర్యాండమ్గా ఇంటికి వచ్చిన రాత్రి ఊరికే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూశాను అనమాట, రివ్యూలు ఏమేంటి ఇచ్చారు ఏంటి అని చెప్పి. నేను చూసిన ర్యాండమ్ రివ్యూస్ అన్నీ కూడా అసలు సినిమా వర్స్ట్గా ఉంది, దారుణంగా ఉంది, చూడలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాము అని చెప్పారు తప్ప నాకైతే అంత అనిపించలేదండి అసలు. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే వాళ్ళు చెప్పినంత దారుణంగా అయితే లేదు, మెజారిటీ రివ్యూస్ అలాగే ఉన్నాయి. మరి ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళకి ఏమనిపించిందో, మూవీలో ఫ్లాస్ ఉన్నాయి నిజమే, ఒప్పుకుంటా. వాళ్ళ కన్విక్షన్కి తగ్గట్టుగా వాళ్ళు మూవీ తీయలేదు. అంటే వాళ్ళు అనుకున్న కోర్ పాయింట్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు కొన్ని పార్ట్స్లో. బట్ అలా అని చెప్పి మూవీ బాగాలేదు అని అన్నాను, ఇట్ ఈస్ ఎంగేజింగ్. బట్ కానీ ఎందుకో చాలా రివ్యూలో బాగాలేదు అని చెప్తున్నారు. అంటే నాకు అనిపించిన పాయింట్స్ ఏంటి అంటే, అంత వర్స్ట్ మూవీ అయితే కాదండి, డెఫినెట్గా ఇది ఒక యావరేజ్ మూవీ. ఓకే, ఈజీగా ఒకసారి చూడొచ్చు. ఓకే, యావరేజ్ డీసెంట్ అటెంప్ట్. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మేము 1K దగ్గరలో ఉన్నాం. మీరు కనుక కొత్తగా వచ్చారంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంత మోటివేషన్ ఇచ్చేయండి. రవితేజ గారికి డెఫినెట్గా ఇది ఒక మంచి మాస్ కంబ్యాక్ మూవీ అండి. అంటే క్రాక్ తర్వాత అంత మాస్ క్యారెక్టర్ చేసిన మూవీ ఇది. అండ్ ధమాకాని వాల్తేరు వీరాని కంపేర్ చేయట్లేదండి. వాల్తేరు వీరాలో అఫ్ కోర్స్ చిరంజీవి గారికి తమ్ముడు క్యారెక్టర్ చేశారు ఆయన. అండ్ ధమాకా అనేది ఇంకా రొటీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అది. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక మంచి మూవీ అని చెప్పచ్చు డెఫినెట్గా. అండ్ ఇందులోని కోర్ పాయింట్ కూడా ఇల్లీగల్ వెపన్ స్మగ్లింగ్. ఆ ఇల్లీగల్ వెపన్ స్మగ్లింగ్ అనే కోర్ పాయింట్ని తీసుకుని పాయింట్ అయితే బాగా తీసుకున్నారు. లైక్ అదంతా బాగానే ఉంది. బట్ కానీ ఆ సెటప్ అనేది ఎందుకు అంత ఎంగేజింగ్గా అనిపించదండి. అదొక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. బట్ అలా అని చెప్పి మరీ వర్స్ట్గా కూడా ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే, నాకు ఫస్ట్ హాఫ్ నచ్చని విషయం చెప్తాను. స్టార్ట్ అవడం కూడా ఏంటి, మనకి రవితేజ గారు అంటే ఏంటి, ఆహా ఓహో అని చెప్పి ఇప్పుడు అనుపమ పరమేశ్వరం గారు ఉంటారు క్యారెక్టర్. ఆవిడేంటి జర్నలిస్ట్. సో ఆవిడ కామ్గా వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఓకే వీడెవడో ఒకడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఒక్కొక్కడిని కనుక్కుంటూ వెళ్తారు. అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ని, ఒక పొలిటీషియన్ని. సో అలా కనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. కనుక్కుంటూ వెళ్ళే కొద్దీ వాళ్ళేమో వాడంటే అదిరా, వాడంటే ఇదిరా, ఆహా ఓహో ఆహా అని చెప్తారు. మధ్యలో రవితేజ గారు బిట్స్ అండ్ పీసెస్ కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే స్టోరీ ముందుకు వెళ్ళదు, ఏమి అర్థం కాదు, ఏంటంటే ర్యాండమ్గా వెళ్ళిపోద్ది. అండ్ వాళ్ళు తీసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఎలాంటిదంటే 3 పర్స్పెక్టివ్స్ నుంచి రవితేజ గారిని ఎలివేట్ చేద్దామని చూస్తారు. సో ఆ పాయింట్ అయితే బాగానే ఉంది. బట్ కానీ దాని ఎగ్జిక్యూషన్ అంత సరిగ్గా లేదనిపించింది. లిటరల్లీ ఫస్ట్ హాఫ్లో ఏమి ముందుకెళ్దండి, ర్యాండమ్ ఉంటుంది. అంటే ఇంటర్వెల్ వచ్చే టైంకి ఏంటంటే నీరసం వచ్చేటప్పుడు ఒకటి తక్కువ, అఫ్కోర్స్ ఒప్పుకుంటా నీరసం వస్తుంది. బట్ ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే అంత ర్యాండమ్ షిట్ని కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా చేశారు. అంటే ఫస్ట్ కాటన్ అని చెప్తారు, దాని తర్వాత వెపన్స్ అంటారు, దాని తర్వాత బాక్సైట్ అంటారు, ఇలా కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే అరే నువ్వు అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు, ఏంద్రా బాబు నీ పాయింట్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఓకే దిస్ ఈజ్ వాచబుల్, ఏదో చూస్తున్నాం, ఏదో లాగిచ్చావు అన్నట్టే వెళ్తుందండి. అండ్ సాడ్లీ చెప్తున్నా, ఇంటర్వెల్ దగ్గర కూడా నాకు ఏం ఇంపాక్ట్ రాలా. అసలు అదొక ఇంటర్వెల్ హై అనేది తీసుకురాలేదు. అండ్ ఇంటర్వెల్ అయిపోయాక ఓకే చాలా బాబు ఏదోటి సెకండ్ హాఫ్లో కనీసం స్టోరీ చెప్పి ఎంటర్టైనింగ్గా ఉంటే చాలా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్. అంటే యాక్షన్ సెట్ పీసెస్ అండి. ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా చేసుకున్నారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా ఫైట్సే ఉంటాయి. ఇంకా రవితేజ గారితో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ పబ్జీని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని పబ్జీ గేమ్ తీసుకుని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి లాస్ట్లో అమ్మోర్ జాతర ఫైట్ అన్నట్టుగా ఒకటి ఉంటుంది అమ్మవారిది, అదైతే మెంటల్ వచ్చేస్తుందండి. లైక్ సినిమా ఈ పాయింట్స్లో పీక్ వెళ్ళిపోద్ది. అంటే సెకండ్ హాఫ్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ యాక్షన్ సీక్వెన్సెస్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ రవాణా పర్ఫార్మెన్స్, రవాణా చితకొట్టి అవతల కొట్టేసాడు, అది వేరే విషయం. సో వీటి వల్ల మనకి మూవీ బాగుంటుంది అని అనిపిస్తుంది తప్ప వాళ్ళు తీసుకున్న ఆ కోర్ పాయింట్ని సరిగ్గా మనకి చూపించలేదు. అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా కొంచెం ఎంగేజింగ్గా చెప్పలేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా యావరేజ్ అనిపిస్తుంది అండి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. బట్ అలా అని చెప్పి ఈ మధ్యకాలంలో రివ్యూలు చెప్పినట్టుగా మరీ దారుణంగా ఉంది, హీనంగా ఉంది, చూడలేము అనేది చెప్పలేము. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, వాళ్ళు తీసుకున్న పాయింట్ బాగుంది. అండ్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ గారి విజన్ చాలా బాగుందండి. అంటే ఆయన ప్రతి క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు. బట్ ఎస్టాబ్లిష్ చేసుకుని పేపర్ మీదే ఉంది తప్ప అది సరిగ్గా ఎగ్జిక్యూట్ కాల. దానివల్ల మనకి కొంచెం ఆ బోర్ కొట్టిన ఫీలింగ్ కొంచెం ఉంటుంది. అట్లీస్ట్ ఐ అగ్రీ ఆన్ దట్. బట్ దట్ డజంట్ మీన్ ఈ సినిమా బాగాలేదు అని కాదు. ఓకే దిస్ క్యాన్ బీ వాచ్డ్. సో ఇది గైస్ నా ఒపీనియన్. నాకు ఎలా అనిపించింది అలా ఫ్రాంక్గా చెప్పాను. సో మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.